యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన మన కోసం మరణించింది ఎందుకంటే ఆధ్యాత్మికంగా మరణించిన మనందరినీ, చచ్చిపోయిన మనందరినీ తిరిగి బ్రతికించాలని మన నిమిత్తం యేసు ప్రభు సిలువలో ఆ గొప్ప త్యాగాన్ని చేశారు. పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం గురించి చాలా స్పష్టంగా రాయబడింది. అసలు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పఠిస్తే ఆదికాండం 3వ అధ్యాయంలోనే యేసు ప్రభు యొక్క రూపాన్ని మనం చూస్తాం, ఆయన చిత్రపటాన్ని మనం చూస్తాం. ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత తాము అవమాన భారంతో కృంగిపోతున్న సమయంలో అంజూరపు ఆకులు తమకు చుట్టుకొని కచ్చడములుగా చేసుకుని తమ మానమును సిగ్గును కప్పుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ దానివలన కాల. అయితే దేవుడు ఏదేను తోటలోనే చర్మపు చొక్కాయలను తొలగించి వారిని బయటికి పంపించే ఆ ప్రక్రియలో చర్మపు చొక్కాయలు వారికి తొలగించాడని బైబిల్ సెలవిచ్చింది. అది ఏ చర్మము అనే దాని మీద చాలా తర్జన భర్జనలు ఉన్నాయి. ఎందుకంటే బైబిల్లో స్పెసిఫిక్గా చర్మపు చొక్కాయలు అనే మాట ఉంది, కానీ ఏ చర్మం అనే మాట బైబిల్లో అక్కడ రాయబడలేదు. కానీ ఖచ్చితంగా అది ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల చర్మం అయి ఉంటుందని ఆ తర్వాత భాగాలు మనం చదువుతూ ఉంటే, ఆ గ్రంథాలు చదువుతుంటే మనకు అర్థమవుతుంటుంది. ఎందుకోసం అంటే ఒక గొర్రెపిల్ల మనందరి కోసం మరణించడం, మనందరి స్థానాన్ని తీసుకోవడం అనేది బైబిల్ గ్రంథంలో అంతర్లీనంగా ప్రతి పుస్తకంలో కనబడుతున్న అంశం. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ బుక్ ఇన్ ద బైబిల్ టాక్ అబౌట్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్రాన్ని, ఆయన మరణాన్ని చాలా స్పష్టంగా ప్రతి పుస్తకంలో ఆ సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఆది కాండంలో ఏదేను తోటలో కనబడిన ఆ గొర్రెపిల్ల నిర్గమకాండం దగ్గరికి వచ్చేసరికి పస్కా గొర్రెపిల్లగా, ఆ తర్వాత లేవి కాండం దగ్గరికి వచ్చేసరికి ఒక స్కేప్ గోట్, నేను దాని గురించి తర్వాత తెలియచేస్తాను. ఒక గొర్రె పిల్లను అరణ్యంలో, ఒక మేక పిల్లను అరణ్యంలో వదిలిపెట్టేసి మరొక దాన్ని బలిచ్చే ఆ ప్రక్రియ పాత నిబంధనలో జరిగేది. అలా ప్రతి పుస్తకంలో కూడా దేవుని యొక్క మరణాన్ని, యేసు ప్రభు యొక్క ఆయన యొక్క మరణాన్ని గురించి చాలా స్పష్టంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే గమనించిన ప్రియులారా, హోలీ వీక్ అని మనం ఏదైతే పిలుస్తున్నామో, అంటే మొన్న ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు ఉన్న ఆ వారాన్ని హోలీ వీక్ అని పిలుస్తారు. మట్టల ఆదివారం యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించిన తర్వాత, ఆయన మెస్సీయగా ప్రకటించబడిన తర్వాత, ఆ తర్వాత రోజుల్లో జరిగిన కార్యాలన్నీ మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు శుభ శుక్రవారం రోజున ఆయన శిలువ మరణం పొందుతారు అనగా దానికి ముందు రాత్రి జరిగిన సంఘటనలన్నీ కూడా లేఖనాల్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. వాస్తవానికి యేసు ప్రభు జీవితాన్ని గురించిన సువార్తలు బైబిల్లో మనం చూస్తే, సువార్తలన్నింటిలో కూడా ఒక ప్రైమరీ ఫ్యాక్ట్ అంటూ ఏదైనా ఉంది అంటే అది యేసు ప్రభు మరణాన్ని గురించి ఎక్కువ వివరాలు రాశారు. ఆయన జనం గురించి, ఆయన బోధల గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. అయితే ఆయన మరణాన్ని గురించిన వివరాలు చాలా ఎక్కువగా బైబిల్లో మనం చూస్తున్నాం. నేను ఆల్రెడీ సిలువ ధ్యానాల్లో చెప్పాను. యోహాను సువార్త దగ్గరికి వస్తే హాఫ్ ఆఫ్ ద చాప్టర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ జాన్ were written about the crucifixion of Jesus, passion of the Christ. యేసు ప్రభు పడిన ఆ శ్రమ గురించే సగం చాప్టర్స్ అన్ని కూడా యోహాను సువార్తలో మనం చూస్తాం. చరిత్ర చెబుతున్న అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు శకం 30వ సంవత్సరంలో 30 ADలో ఏప్రిల్ 7వ తారీఖున ఆయన శిలువ మీద మరణించారని చాలామంది చరిత్రకారులు ఒప్పుకున్నారు. మరి ఎందుకు మనం ఆ డేను క్రిస్మస్ ఆచరించినట్టుగా, డిసెంబర్ 25న ఆచరించినట్టుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7ను మనం ఎందుకు ఆచరించట్లేదని మీరు అనొచ్చు. అయితే క్రిస్మస్ అనేది డేటు ప్రాముఖ్యత అయితే, శుభ శుక్రవారం అనేది రోజు ప్రాముఖ్యం. శుక్రవారం అనే ఆ దినాన యేసు ప్రభు శిలువలో మరణించారు కాబట్టి ఆ రోజును మనం గుడ్ ఫ్రైడే ఆచరిస్తున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం ఆ డేట్ అనేది మార్పు చెందొచ్చు. ప్రపంచంలో 2 రోజుల్ని ఈక్వినాక్స్ అని పిలుస్తారు. సంవత్సరంలో 2 రోజుల్ని. ఈక్వినాక్స్ అంటే అర్థం ఏంటంటే, పగలు ఎంత సమయం ఉంటుందో రాత్రి కూడా అంతే సమయం. యూజువల్గా మనం పగలు రాత్రిని లెక్కిస్తున్నప్పుడు కొన్నిసార్లు పగలు 13 గంటలుంటే మిగతా సమయం రాత్రి ఉంటుంది. 14 గంటలు పగలు ఉంటే మిగతా సమయం రాత్రి ఉంటుంది. ఈక్వినాక్స్ అంటే అర్థం ఏంటంటే, పగలు రాత్రి సేమ్ టైం ఉండడం. అది సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. ఒకటి మార్చి ఏప్రిల్ మాసంలో, రెండవది సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుంది. ఈ మార్చి ఏప్రిల్ మాసంలో వచ్చే ఆ ఈక్వినాక్స్ని స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చే ఈక్వినాక్స్ని వర్నల్ ఈక్వినాక్స్ అంటారు. 2 సార్లు, అంటే ఎగ్జాక్ట్గా 12 గంటల పగలు 12 గంటల రాత్రి ఉంటుందన్నమాట.
ఈ స్ప్రింగ్ ఈక్వినాక్స్లో ఎప్పుడైతే పగలు 12 రాత్రి 12 గంటలు ఎగ్జాక్ట్గా వస్తుందో దాని తర్వాత వచ్చే ఫుల్ మూన్ అంటే పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారాన్ని ఈస్టర్గా లెక్కిస్తారు, ఈస్టర్గా పరిగణిస్తారు. దానికి ముందు వచ్చే 2 రోజులు శుభ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా మనందరూ కూడా ఆచరిస్తుంటాం. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నూతన నిబంధన సంఘంలో ఉన్న మనకు రోజులు కానీ లేదా భౌతిక సంబంధమైన పండుగలు కానీ ప్రాముఖ్యత కాదు, కానీ మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము, దాని వెనకాల ఉన్న పరమార్థం ఏంటనేది గ్రహించాలి. అలా గ్రహించకపోతే నువ్వు క్రిస్మస్ జరిపినా, ఈస్టర్ జరిపినా, గుడ్ ఫ్రైడే జరిపినా, మట్టల ఆదివారం చేసినా, మరొకటి ఏది చేసినా దాని అర్థం తెలియకుండా నువ్వు గనక ఆ పండుగలలాగానే నువ్వు ఆచరిస్తే లోకస్తుల్లాగా దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ ఎందుకు ఆ సంఘటన జరిగింది, యేసు ప్రభు ఎందుకు శిలువ మీద మరణించాల్సి వస్తుంది, అసలు ఆయన అంతా శ్రమ పడాల్సిన అవసరం ఏంటి అనేది ఆలోచన చేసి అందులో మనం గ్రహించగలిగే ఆ సందేశాన్ని కనుక మనం తీసుకుంటే, ఆచరణలో కనుక ఆ సందేశాన్ని పెట్టగలిగితే అప్పుడు కదా మన జీవితాల ఆశీర్వాదాన్ని చూస్తాం. AD 30 ఏప్రిల్ 7 యేసు ప్రభు శుభ శుక్రవారం రోజున ఆయన శిలువ మీద మరణించారు. అంతకుముందు రాత్రి జరిగిన సంఘటనలు మనందరికీ తెలుసు. యేసు ప్రభు పస్కా పండుగను ఆచరించడం, పాసోవర్ మీల్ ఆయన ఆచరించిన తర్వాత ఆయన అక్కడి నుంచి గెత్సెమనే తోటకు వెళ్ళడం. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు నీ చిత్తమే సిద్ధించునుగా 3 సార్లు ప్రార్థన చేసేగానే ఆ తర్వాత ఇస్కరియోతు యూదా బంట్రోతులను ఆ తర్వాత పెద్దలను వెంటబెట్టుకుని ఆ గెత్సెమనే తోటకు వచ్చాడు. యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకుని అమ్మేశాడు. ప్రభువారు చివరి అవకాశం ఇచ్చారు యూదాకి. ఆ తర్వాత పేతురు మాల్కస్ యొక్క చెవిని తెగనరగడం, అక్కడి నుంచి యేసు ప్రభువుని బందీగా చేసి ఆయన పట్టుకుని మొట్టమొదటిగా అన్న అనబడే వ్యక్తి దగ్గర తీసుకెళ్లారు. ఆ టైంలో అన్న పవర్లో లేకపోయినా ఇండైరెక్ట్గా రూల్ చేసే ఒక హై ప్రీస్ట్. అన్న మరియు కైపలిద్దరూ కూడా మామ అల్లుళ్ళు. ఆ టైంలో కైఫస్ ప్రధాన యాజకుడు ఉన్నాడు, కానీ తన మామ చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు. యేసు ప్రభువును మొట్టమొదటిగా అన్న దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కైప దగ్గర తీసుకొచ్చారు. కైప దగ్గర తీసుకొచ్చిన తర్వాత యూదా మతాచారం ప్రకారం యేసు ప్రభు మీద నేరాలు మోపి ఇతనికి మరణశిక్ష విధించడం మన వల్ల కాదు కాబట్టి లెట్స్ సెండ్ హిమ్ టు పైలట్, రోమన్ గవర్నర్గా. ఆ టైంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కైసరియా నుంచి యెరూషలేముకి వచ్చిన పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పిలాతుకైతే అధికారం ఉంది యేసు ప్రభువుకి మరణశిక్ష విధించే అధికారం. అందులో బట్టి పైలట్ దగ్గర పంపించారు. పైలట్ అన్నాడు, ఈయన నా ఆ ప్రాంతానికి లేదా నా ప్రావిన్స్కి చెందిన వ్యక్తి కాదు కాబట్టి టేక్ హిమ్ టు హెరోద్ దగ్గర తీసుకెళ్ళండి, ఆయన ఏమన్నా తిరుగు చెబుతాడేమో. హేరోదు దగ్గర తీసుకెళ్తే అప్పటికి హేరోదు కూడా యెరూషలేంలోనే ఉన్నాడు. ఎందుకోసం అంటే పస్కా పండుగ సమయం కాబట్టి అతను కూడా అక్కడికి వచ్చాడు. హేరోదు అన్నాడు, ఐఎమ్ సారీ, సెండ్ హిమ్ బ్యాక్ టు పైలట్ అగైన్, మరలా పిలాతు దగ్గర తీసుకెళ్ళిపోండి అన్నాడు. పిలాతు ముందు యేసు ప్రభు నిలబడ్డారు. ప్రేతోరియం అనే ఒక హాల్ ఉంటుంది, నేను సిలువ ధ్యానాల్లో చెప్పాను, సెయింట్ ఆంటోనియో ఫోర్ట్రెస్ అని ఓ ప్రాంతం. అప్పుడు పిలాతు తన యొక్క రాజ్య మందిరంగా వాడుకున్నాడు, దాన్ని ప్రెటోరియం అని పిలుస్తారు. ఆ లోపల యేసు ప్రభు నిలబెట్టారు, యూదులందరూ బయట ఉన్నారు. 600 మంది సైనికులు పిలాతుతో పాటు ఉన్న ఆ సమయంలో పిలాతు యేసు ప్రభువుని మరణం నుండి తప్పించాలని ప్రయత్నం అయితే చేశాడు, కానీ అతని వల్ల కాలేదు. ఎట్టకేలకు నీళ్లు తెప్పించుకుని చేతులు కడిగేసుకున్నాడు. ఇతని గురించి మీరే చూసుకోండి, నేనైతే నిరపరాధినని చేతులు కడుక్కుంటే ప్రజలందరూ ఏమన్నారో తెలుసా, ఆ ఉగ్రత, ఆ భారము, ఆ నిరపరాధిని గురించిన రక్తాన్ని గురించిన ఆ పరిస్థితులన్నీ మా మీద మా పిల్లల మీద ఉండునుగాకని సెల్ఫ్ ఇంపోజ్డ్ కర్స్ వారు ప్రకటించుకున్నారు, వారిని వారే శపించుకున్నారు. ఆ తర్వాత యేసు ప్రభువును ఆ ప్రేతోరియంలోనే భయంకరంగా వేధించారు. 600 మంది సైనికులు, వారిని స్పైరా అంటారని చెప్పాను. ఆ 600 మంది సైనికులు యేసు ప్రభు చుట్టూ చేరి అప్పటికి ఆయన వేసుకున్న వస్త్రాలు లాగేశారు. ఒక ఎర్రటి అంగి యేసు ప్రభు తొడిగించారు. ఎందుకోసం అంటే, నువ్వు యూదుల రాజు అంటున్నారు కదా, రాజుగానే రెడీ చేద్దాం, నిన్ను రాజుగానే సిద్ధపరుద్దాం, ఇప్పుడు ఏముంది అని చెప్పి గబగబా ఒక ఎర్రటి అంగి తీసుకొచ్చారు, ఆయనకి తొడిగించారు. ఆయన వస్త్రాలు తీసి పక్కన పడేశారు. ఎర్రటి అంగి తొడిగించిన తర్వాత ఆయన తల మీద ఒక ముళ్ళ కిరీటం పెట్టారు. సుమారుగా 4 అంగుళాల నుంచి 6 అంగుళాలు. ఇజ్రాయెల్ దేశంలో ఎప్పటికీ కూడా ఒక చెట్టు ఉంటుంది, దాని ముళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. మన ప్రాంతాల్లో దొరికే తుమ్మ చెట్లకు ఉండే ముళ్ళు కన్నా డబుల్ ద సైజు ఆ ముళ్ళు ఉంటాయి. ఆ చెట్టు నుండి ఆ ముళ్ళ కిరీటం గబగబా అల్లి యేసు ప్రభు తల మీద పెట్టారు. ఎందుకంటే యు డిజర్వ్ ఎ క్రౌన్ బికాజ్ యు ఆర్ ప్రొఫెసింగ్ దట్ యు ఆర్ ఎ కింగ్. నువ్వు ఒక రాజునని చెప్పుకుంటున్నావు కాబట్టి నీ తల మీద కిరీటం ఉండాలి కదా.
తీసుకో అని యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ తర్వాత ఆయనకు ఎర్రటెంగి తొడిగించిన తర్వాత ఆయన చేతిలో ఒక రెల్లునిచ్చి, రాజుకు ఒక దండం ఉంటుంది, ఒక సెప్టర్ ఉంటుంది, అయితే నీ చేతిలో ఒక దండం ఉండాలని చెప్పి ఒక సన్నని రెల్లు యేసు ప్రభు చేతిలో పెట్టి, టేక్ ఇట్ అండ్ హోల్డ్ ఇట్. ఇప్పుడు చూడండి రా, నిజంగా రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆనర్ చేయాలి కదా, మరి రాజుగారిని ఆనర్ చేయకపోతే ఎలా? ఆయన ఎక్కడికైనా వెళ్తే ఎర్ర తివాచి పరచాలి, ఆనర్ చేయాలి, ఆయన చాలా హెచ్చించాలి కదా. లెట్స్ ఆనర్ హిమ్ బై స్పిట్టింగ్ ఆన్ హిస్ ఫేస్. ఆయన ముఖం మీద ఉమ్మి వేయడం ద్వారా ఆయన ఆనర్ చేద్దాం అని 600 మంది యేసుప్రభు ముఖం మీద ఉమ్మి వేశారు. ఆ తర్వాత మరలా యేసుప్రభు యొక్క ఎర్రటంగి తీసేసి మళ్ళీ ఆయన బట్టలు ఆయనకి వేసి అక్కడి నుంచి సిలువ యాత్ర ప్రారంభించారు. ఈనాటికి మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే వయా డొలోరోసా అనే ఒక ప్రాంతం ఉంటుంది, సిలువ మార్గము అంటారు దాన్ని. 14 స్టేషన్స్ ఉంటాయి. యేసు ప్రభు భుజాల మీద సిలువను మోపిన దగ్గర నుంచి గొల్గోతా పర్వతం మీద యేసు ప్రభు చనిపోయేంత వరకు కూడా 14 స్టేషన్స్ని ఐడెంటిఫై చేశారు, 14 స్థానాలు. చాలామంది అక్కడికి వెళ్తుంటే, నేను కూడా ఇజ్రాయెల్ దేశంలో ఆ 14 స్టేషన్స్లో చాలాసార్లు వెళ్తుండేవాడిని. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒకసారి ఇజ్రాయెల్ దేశాన్ని దర్శించే ఆపర్చునిటీ అతనికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశం వచ్చాడు. ఆయన టీం అందరూ అడిగారు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటే చిన్నోడేం కాదు, చంద్రుడి మీద అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. 1969 జూలై 20th చంద్రుడి మీద అడుగుపెట్టి వచ్చాడు. అప్పటి నుంచి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పేరు అందరికీ తెలిసిందే, ఎవరు మర్చిపోలేరు. మొట్టమొదటిగా స్పేస్లోకి వెళ్ళినవాడు యూరీ గగారిన్, ఆ తర్వాత చంద్రుడి మీద నడిచిన వాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. స్పేస్ చరిత్రలో, ఆస్ట్రానమీ చరిత్రలో వీళ్ళిద్దరిని మర్చిపోరు ఏ ఒక్కరు కూడా, అంత గొప్ప వ్యక్తులు. అయితే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం దర్శించే అవకాశం అతనికి వచ్చిందో, ఆ వయా డొలోరోస్ ఆ మార్గంలో నడుస్తున్నాడు. అతనితో పాటు అతని టీం ఉన్నారు. ఇతను ముందు నడుస్తూ నడుస్తూ ఒక చోటకు వచ్చేసరికి కుప్పకూలిపోయాడు, అంటే ఒక చోట కూర్చుండిపోయాడు. దారదారులుగా నీళ్ళు వచ్చేస్తున్నాయి, కళ్ళం నీళ్ళు. అయ్యో సార్కి ఏమైంది, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు ఎందుకు ఏడుస్తున్నారు అని గబగబా ఆయనకి వాటర్ లేదా కోకోనట్ వాటర్ వాటెవర్ ఆయనకి ఇవ్వాలని చాలామంది కంగారు పడుతుంటే, ఒక ఆయనకి బాగా క్లోజ్గా ఉన్న ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, సార్ ఎందుకు మీరు ఏడుస్తున్నారండి, వై ఆర్ యూ డీప్లీ మూవ్డ్ అని అడిగితే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చెప్పిన మాట ఏంటో తెలుసా, చంద్రుడి మీద అడుగుపెట్టినప్పుడు కూడా ఎంత ఉద్వేగానికి నేను లోను కాల. ఇన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసుకుని రాకెట్లో మళ్ళీ తిరిగి వస్తానో లేదో కూడా తెలియని ఆ ప్రయాణంలో నా జీవితం అంతా కష్టపడి ప్రయాసపడి ఒక ఆస్ట్రోనాట్గా సిద్ధపడి ఆ చంద్రుడి మీద అడుగు పెట్టాలనే ఆశతో నేను వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా ఉద్వేగభరితమైన సమయమే. కానీ చంద్రుడి మీద అడుగు పెట్టినప్పుడు కూడా నేను ఎంత ఉద్వేగానికి లోను కాలేదు. నా యేసయ్య నడిచిన మార్గంలో నడుస్తుంటే ఉద్వేగానికి లోనవుతున్నాను. ఎందుకోసం అంటే ప్రతి అడుగులో, లిజన్ టు మీ, ఈ మాట వినండి, ఎందుకు నేను ఉద్వేగానికి లోనవుతున్నానంటే ప్రతి అడుగులో నా దేవుని ప్రేమ నాకు కనబడుతుంది. ప్రతి అడుగులో దేవుని ప్రేమ యొక్క ఆ మరకలు, ఆ ఛాయలు నాకు కనబడుతున్నాయి. ఓ పాట రాసినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన పాటల్లో పాట మీలో చాలామంది వినుంటారు, ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది, యేసయ్య ప్రేమను వివరిస్తూ ఓ పాట రాశాను. అందులో ఒక చరణంలో ఏముంటుందంటే, కల్వరి పయనంలో రక్తపు దారులే నీ ప్రేమకు నిదర్శనం కదా ప్రభువా, నీ ప్రేమకు రుజువు కదా. యేసయ్య నన్ను ప్రేమించాడు అనడానికి రుజువు ఏంటి, దేవుడు నన్ను ప్రేమించాడు అనడానికి రుజువు ఏంటి? ప్రపంచంలో చాలా ప్రేమకు రుజువులు ఉండొచ్చేమో, ఒక ఫ్లాట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడమో, గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకోవడమో, లేకపోతే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని పేరు మీద గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయడమో ప్రేమకు నిదర్శనాలుగా ప్రపంచంలో ఉన్నాయేమో. కానీ వెన్ వి కమ్ టు క్రైస్ట్, వాట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ హిస్ లవ్, హౌ జీసస్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్. ఆ కల్వరి పయనంలో యేసు ప్రభు రక్తపు దారల్లో ఆయన నడిచిన ప్రతి అడుగు నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడనడానికి ఒక రుజువే. ఆ ప్రేమను రుజువు చేస్తూ యేసు ప్రభు గొల్గోతా అనే ప్రాంతానికి వచ్చారు. గొల్గోతా అనే ప్రాంతం, అది కాల్వరీ అనే పదాన్ని కూడా దానికి వాడతారు. కాల్వరీ అంటే ఎస్కల్ అని అర్థం, పుర్రే అని అర్థం. ఎందుకు పుర్రే అని దానికి అర్థం వచ్చింది అంటే, యేసు ప్రభు ఏ కొండ మీద అయితే ఆయన చనిపోయారో ఆ పర్వతము, ఆ కొండ ఒక హ్యూమన్ స్కల్లా ఉంటుంది, ఒక పుర్రెలా ఉంటుంది. ఎప్పటికీ కూడా చాలామంది ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నప్పుడు మౌంట్ కాల్వరీ చూసి వస్తూ ఉంటారు. దూరం నుండి చూస్తూ ఉంటే ఒక ఫేస్, ఒక పుర్రె, ఒక స్కల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కరెక్ట్గా ఆ కొండ పైన యేసు ప్రభు శిలువ మీద మరణించారు. లిసన్ టు మీ మై ఫ్రెండ్స్. ఇస్సాకు అడిగాడు, డాడీ వెర్ ఈస్ ద ల్యామ్, గొర్రెపిల్ల ఏదని అడిగాడు. జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 7లో
వారిద్దరూ కూడా మోరియా పర్వతానికి వెళ్తున్నారు. బెర్షెబా నుండి 3 రోజుల ప్రయాణం, 90 కిలోమీటర్ల దూరం. 3 రోజులు ప్రయాణం చేసుకుంటూ ఆ పర్వతం మీదకి వస్తున్నప్పుడు ఐజాక్ టాస్డ్ ఎ క్వశ్చన్, వేర్ ఈస్ ద ల్యామ్ ఫాదర్? ఆ సందర్భంలో ఆ పర్టికులర్ టైంలో అబ్రహాముకి ఆన్సర్ తెలియదు, కానీ విశ్వాసంతో చెప్పాడు, ది లార్డ్ విల్ లుక్ ఆఫ్టర్, దేవుడే చూసుకుంటాడు ఆయన. యెహోవా జైరా అనే పేరు అక్కడ పలికాడు మొట్టమొదటిసారిగా. దేవుడు చూసుకుంటాడు. లెట్ us లీవ్ ఇట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఈ మ్యాటర్ నువ్వు నేను చర్చించుకునేది కాదు. లెట్ us లీవ్ ఇట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మై ఫ్రెండ్, సాల్వేషన్ అనేది నువ్వు నేను డీల్ చేసే విషయం కాదు. ఇది నువ్వు నేను అనుకుంటే జరిగిన విషయం కాదు. ఒక రాజకీయవేత్తలు అందరూ ఒక చోట కూర్చుని ఇప్పుడు మానవులందరూ రక్షణ పొందాలంటే ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుందని చర్చించుకునే విషయం కాదు. శాస్త్రవేత్తలందరూ కూడా తలపండిన వాళ్ళందరూ ఒక చోట కూర్చుని మీటింగ్ పెట్టుకుని ఒక కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసి లేదా ఒక క్యాంపెయిన్ నిర్వహించి మనందరం ఏం చేద్దాం, ఇప్పుడు ప్రపంచాన్ని రక్షించడానికి ఏం చేద్దామని ఆలోచించిన విషయం కాదు ఇది. లెట్ గాడ్ డీల్ ఇట్. దేవుడే దాన్ని చూసుకుంటాడు. యేసయ్య చూసుకున్నాడు కలువరి శిలువలో. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఆయనే మనిషి యొక్క సమస్యను పరిష్కరించారు. వెన్ యు సీ ద క్రాస్, నువ్వు సిలువను చూసిన ప్రతిసారి ద గ్రేటెస్ట్ ప్రాబ్లం దట్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ సిన్ వాస్ డెల్ట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. సిలువను చూసిన ప్రతిసారి మానవ జనాంగం, మానవాళ్ళు ఎదుర్కొంటున్న అత్యంత సంక్లిష్టమైన, అత్యంత కష్టమైన, అత్యంత భయంకరమైన ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది పాపమే. యేసు ప్రభు దాన్ని డీల్ చేశాడు సిలువ మీద. వైరస్లను డీల్ చేసిన శాస్త్రవేత్తలు ఉండొచ్చేమో, లేకపోతే రకరకాల పాండమిక్స్ని, లేకపోతే రకరకాలైన పరిస్థితులని డీల్ చేసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో, కానీ పాపాన్ని డీల్ చేసిన వాళ్ళు ఎవరు? పాపానికి విరుగుడు తీసుకొచ్చింది ఎవరు? పాపం మీద జయముంది అని ప్రకటించింది ఎవరు? పాపాన్ని జయించచ్చు అని మనిషికి నిరీక్షణ ఇచ్చింది ఎవరు అంటే ప్రభువుని యేసయ్య. When you see the cross of Jesus, you will understand his love for you. And second one, God dealt with sin, the greatest problem that mankind is facing. మానవుడు ఎదుర్కొంటున్న అత్యంత సంక్లిష్టమైన సమస్య పాపము. పాపం అంటే ఏంటో తెలుసా? చెయ్యాలనుకున్న మంచి చేయలేకపోవడం, చేయకూడదన్న చెడునే మర్రమర్ల చేయడం. దట్స్ కాల్డ్ సిన్. ఆ సిన్ అనే మాటకు హిబ్రూలోనూ గ్రీకులోనూ ఉన్న పదాలకి ఒక అర్థం ఏముంటుందంటే మిస్సింగ్ ద మార్క్ అని ఉంటుంది. దేవుడు ఒక మార్క్ సెట్ చేశాడట, మనం దాన్ని మిస్ అయిపోయామంట. దట్స్ ఇట్. త్రాగడం, జూదం ఆడడం, అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, అక్రమం చేయడం, వ్యభిచారం చేయడం, ఇవన్నీ పాపాలే కాదంటలేదు, కానీ అవన్నీ మనిషి ఎందుకు చేస్తాడో తెలుసా? అసలు మనిషి పాపి కాబట్టే. ఆ మిస్సింగ్ ద మార్క్ అనే ఆ మాటకు అర్థం అదే. ఇవన్నీ రిజల్ట్స్, మనిషిలో పాపం ఉంది కాబట్టి బయటకు కనబడుతున్న రిజల్ట్స్ ఇవన్నీ కూడా. అయితే పాపం మనిషి హృదయంలో గూడు కట్టుకుపోయిన ఉంటే దాన్ని డీల్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ప్రపంచానికి చాలామంది వచ్చారు. బాబాలం అని పిలవబడిన వారు ఉన్నారు, స్వామీజీలు అని పిలవబడిన వారు ఉన్నారు, లేకపోతే మేము దేవుళ్ళు అని తమను తాము సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ గాడ్స్ చాలామంది ఇప్పటికీ భూమి మీద బతికిన వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ పాపాన్ని డీల్ చేసినట్టుగా మనకు కనబడదు. వారి సమస్యలేవో వారు పరిష్కరించుకుని, వారి గొడవలేవో వారు చూసుకుని, వారి కుటుంబ సమస్యలేవో వారు చూసుకుని, వారి ఇబ్బందులు ఏదో వారు పరీక్షించడం ప్రయత్నం చేసి, వారి యుద్ధాలు వారు చేసుకుని వెళ్ళిపోయారు. కానీ మనిషి పాపాన్ని పరిష్కరించడానికి వచ్చాను, పరిహారం చేయడానికి వచ్చాను, నా రక్తము ద్వారా, నా రక్తముందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు పాపాన్ని జయిస్తావు అని చెప్పిన వాళ్ళు యేసు ప్రభు తప్ప మరొకరు లేరు చరిత్రలో. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గ్లోరీ బిలాంగ్స్ టు జీసస్ బికాస్ హీ ఈస్ ద ఓన్లీ వన్ హూ డెల్ట్ విత్ సిన్ అండ్ గివ్ us a way to overcome sinful life. పాప జీవితాన్ని జయించగలిగే అధికారము యేసు ప్రభు మనకిచ్చారు శిలువలో మరణించడం ద్వారా. ఆ రాత్రి యేసు ప్రభుని అన్న దగ్గర నుండి కయప దగ్గర నుండి పిలాతు దగ్గర నుండి హేరోదు నుండి మరలా పిలాతు, ఇలా కొన్ని సందర్భాల్లో ఆయన న్యాయస్థానాల ముందు నిలబెట్టారు. ఆయనలో ఏ నేరం కనబట్టల్లా, ఏ దోషం ఆయనలో కనబట్టల్లా. వెతుకుతున్నారు, సాక్షులను పెట్టారు, కానీ ఆ సాక్షులు కూడా సరిగా చెప్పలేకపోతున్నారు. ఆ ఫ్యాబ్రికేటెడ్ విట్నెసెస్ వచ్చారు, వారు కూడా ఏదేదో చెప్పడానికి ప్రయత్నం చేశారు. అవన్నీ అతకట్లేదు. మరణానికి తగిన నేరం ఏమీ ఈయన చేసినట్టుగా పిలాతు కూడా కనబడలేదు కాబట్టి చేతులు కడుక్కున్నాడు. జీసస్ వాజ్ ఫాల్స్లీ అక్యూజ్డ్ and he was illegally justified. ఆయన జడ్జిమెంట్ అంతా కూడా ఇల్లీగల్గా వచ్చింది. అన్యాయపు తీర్పు యేసు ప్రభు తీర్చారు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు శిలువ మరణాన్ని అంగీకరించి కోరుకుని ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. ఆయన చుట్టూ కొంతమంది రోమన్ సైనికులు ఉన్నారు. ఆయా సందర్భాల్లో మీకు చెబుతున్నాను, ఏదైనా ఎగ్జిక్యూషన్ జరగాలి అంటే, ఒక శిలువ మరణం వేయాలంటే 4 ప్రధానమైన సైనికులు, రోమన్ సైనికులు ఉంటారట. 4 ఇంపార్టెంట్ సోల్జర్స్. వారితో పాటు వారి టీమ్స్,
ఇంకా వారితో పాటు కొంతమంది ఉండుండొచ్చు, కానీ నలుగురు మాత్రం ప్రధానంగా ఉంటారు. అందులో ఒకతను అందరికీ హెడ్గా ఉంటాడు, అతన్ని సెంచురియన్ అని పిలుస్తారు. ఈ నలుగురు కూడా యేసు ప్రభువుని దగ్గరగా ఉండి ఆయనకు మేకులు కొట్టడం కావచ్చు, కాళ్ళలో మేకులు కొట్టడం కావచ్చు, ఒక బళ్ళెపోటు పొడవాలన్నా నలుగురిలోనే చేయాలి. బైబిల్ గ్రంథం కూడా దానికి ఎవిడెన్స్ ఇచ్చింది. యేసు ప్రభు వస్త్రాలను నలుగురు సైనికులు ఏం చేశారట, పంచుకున్నారు. అయితే ఆయన వేసుకున్న అంగి ఒక్కటే, అది సీమ్లెస్ రోబు కాబట్టి ఎక్కడ అల్లిక, ఎక్కడ కుట్లు లేని ఆ అంగీని, సరే ఎందుకులే నలుగురు కట్ చేసి తీసుకోవడం ఎందుకు, ఒకళ్ళు తీసుకుందాం అని చెప్పి చీట్లు వేసుకున్నారట. యేసు ప్రభు వస్త్రాలను పంచుకోవడం చీట్లు వేసుకున్నారు. దానికి కూడా ప్రాఫెసీ మనం పాత నిబంధనలో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువును ఒక మినిమల్ క్లోతింగ్లో సిలువ మీద వేలాడదీశారు. ఆయన దేహం అంతా కూడా రక్తపు ధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్న ఆ సమయం. ఉదయం 9 గంటలకి, శుభ శుక్రవారం రోజున ఉదయం 9 గంటలకి యేసు ప్రభుని సిలువ వేశారు. మధ్యాహ్నం 3 గంటల దాకా, అంటే 6 గంటల సమయంలో యేసు ప్రభు సిలువ మీద వేలాడారు. 9 నుండి 12 వరకు కూడా యేసు ప్రభు మొదటి 3 మాటలు ఆయన పలికారు. First 3 words Jesus proclaimed or he spoke from the cross between that time period. ఆ తర్వాత 12 గంటలుగా ఆ దేశం అంతా చీకటి గమ్మేసింది. ఆ దేశం అంతా చీకటి గమ్మినప్పుడు ఆ మిగతా మాటలన్నీ కూడా 12 నుంచి 3 గంటల లోపల త్వరగానే పలికేశారు, ఫాస్ట్గానే జరిగిపోయాయి. 3 o'clockకి యేసు ప్రభు సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించారు. ఆయన అన్నారు, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి కూడా ఏముంది, అధికారం ఉంది. తలవాల్చి యేసు ప్రభు తన 2 చేతులు సిలువ మీద చాపి చనిపోయారు. గమనించిన ప్రియులారా, ఆ ప్రక్కనే దేవాలయం, యెరూషలేము దేవాలయం సొలొమోను ద్వారా కట్టబడింది, బబులోనీయుల ద్వారా కూల్చబడింది, మరలా జెరుబ్బాబెలు యెహోషువ ద్వారా కట్టబడింది, హేరోదు మహారాజు ద్వారా ఎక్స్పాండ్ చేయబడింది. సుమారుగా 17 ఎకరాలున్న ఆ స్థలాన్ని 34 ఎకరాలుగా హేరోదు మార్చి ఓ పెద్ద దేవాలయాన్ని కట్టాడు. పస్కా పండుగ సమయంలో అనేక మంది దూర ప్రాంతాలను యూదులు కావచ్చు, అన్యులు కావచ్చు, యెరూషలేముకి వచ్చి తమ పాపముల నిమిత్తం, తమ కుటుంబ పాపముల నిమిత్తం గొర్రె పిల్లలను బలిగా అర్పించేవారు. ఫ్యామిలీకి ఒకటి చొప్పున గొర్రెను అర్పిస్తుండేవారు. చరిత్రకారులు చెప్పిన అంశం ఏంటంటే, పస్కా సమయంలో 2 లక్షల నుంచి 3 లక్షల మంది యాత్రికులు ఆ యెరూషలేముకి వచ్చేవారని. అండ్ దెర్ ఈజ్ నో డౌట్ మోర్ దెన్ 200,000 lambs were slaughtered at that time. సుమారుగా 2 నుండి 3 లక్షల గొర్రె పిల్లలు వధించబడుతున్న ఆ సమయంలో యెరూషలేమంతా వాటి కాలువల నిండా రక్తం ప్రవహించేదట. ఆ ప్రాంతం అంతా చూస్తున్నప్పుడు ఒకలాంటి ఒక మాటలో చెప్పాలంటే ఒక పవిత్రమైన భయం వారిని కమ్ముకుని, వారందరూ కూడా మనం దేవుని మెప్పించాలా, ఈ గొర్రె పిల్ల మన కోసం మరణించిన ద్వారా మన పాపాలు క్షమించబడాలని ఆ భారంతో చాలామంది యెరూషలేముకి వస్తూ ఉండేవారు. అయితే చిట్ట చివరి గొర్రె పిల్ల పస్కా పండుగ సమయంలో, ఆ శుక్రవారం సమయంలో, అంటే విశ్రాంతి దినం రాకమునుపు 3 గంటలకి వధించబడాలి. 3 గంటల తర్వాత ఇంకా గొర్రె పిల్లలను వధించడానికి లేదు. అయితే కొన్నిసార్లు నాకు ఆలోచన వస్తూ ఉండేది, యేసు ప్రభు కరెక్ట్గా 3 గంటలకే ఎందుకు చనిపోయారని శిలువ మీద. దేవాలయంలో చిట్ట చివరి గొర్రెపిల్ల ఆ సీజన్లో, ఆ సమయంలో, ఆ సంవత్సరంలో పస్కా సమయంలో చిట్ట చివరి గొర్రెపిల్ల 3 గంటలకు వధించబడితే ఎగ్జాక్ట్గా ఆ టైంలో యేసుప్రభు చనిపోవడం ద్వారా ఆయన ప్రపంచాన్ని నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? నిత్య బలిగా నన్ను నేను దేవుని గొర్రెపిల్లగా సమర్పించుకున్నాను, ఇకపై బలుల కార్యక్రమం ఉండదు, ఇకపై బలుల కార్యక్రమాన్ని సమాధి చేస్తున్నాను, ఫుల్ స్టాప్ చేస్తున్నాను. నిత్య బలిగా అర్పించబడి ఆయన తన అమూల్యమైన రక్తాన్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాడని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాశాడు. ప్రత్యక్ష గుడారపు నమూనా దేవుడు ఇచ్చాడు మోషే ద్వారా. అయితే పౌలు మహాశయుని యొక్క మర్మయుక్తమైన మాటలు ఏంటంటే, ఎగ్జాక్ట్గా అలాంటి టేబర్నకిల్ ఒకటి పరలోకంలో ఉంది, అది నిత్యమైన గుడారము అన్నాడు. ఇప్పుడు ఈ గుడారంలో జరిగినట్టుగానే ప్రధాన యాజకుడు ప్రతి ఏటా కూడా వెళ్ళి గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకెళ్ళి మందసం మీద చిమిర్చి ఆ మందసం దగ్గర ఆ రక్తాన్ని ఒలికించి ఆయన బయటకు వస్తున్నప్పుడు ప్రజల పాపాలని క్షమించబడినట్టుగానే యేసు ప్రభు ఒక్కసారే తన నిర్దోషమైన రక్తాన్ని పరలోకపు ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధతను సమర్పించగానే అక్కడ ఇటర్నల్ సాక్రిఫైస్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఇది పౌలు మహాశయుడు హెబ్రీయులకు రాస్తూ చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు బలి, ఆయన నిత్యార్పణ మనందరికీ కృపాదానాన్ని, నీతిదానాన్ని ఇచ్చిందని బైబిల్ సెలవిచ్చింది.